ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. వారి హృదయంలో మీకోసం ఏమైతే ఉందో తెలుసుకోవటానికి ఒక నెంబర్ అయితే ఎంచుకోండి. ఇప్పుడు మీ ముందు ఉన్నవి చాలా అంటే చాలా లక్కీ నెంబర్స్ అండి, ఏంజల్ నెంబర్స్ కూడా. అవేమిటి అంటే 111, 222, 333. ఇవి చాలా లక్కీ ఏంజల్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అసలు ఈ వీడియో మీ కంట పడింది అంటే అది స్వయంగా బాబా గారి ఆశీర్వాదం ఉంటేనే మీ కంట పడుతుందండి. ఉదాహరణకి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ ఏంజల్ నెంబర్స్ కనిపించినాయి అంటే 111, 322, 333 లేదంటే 777, 888 ఈ నెంబర్స్ కనుక మనకి కనిపించినాయి అంటే మనకి చాలా లక్కీ అనమాట. మనం వెళ్ళిన పని కూడా సక్సెస్ అవుతుందండి. అలాంటి ఏంజల్ నెంబర్స్ అయితే ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చాను. మీరైతే ఒక్కసారి ఆ పరమేశ్వరుని తలుచుకుని, బాబా తండ్రిని తలుచుకుని, మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, మీకు ఏ నెంబర్ అయితే మీ మనసుకి నచ్చుతుందో ఆ నెంబర్ తాకండి. రీడింగ్ ఏంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజనం వేసి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మంచి పరిష్కారం అందిస్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరైతే ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువు గారండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మేము కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత మా సమస్యలు అనేవి తీరాయి ఫ్రెండ్స్. మీకు కూడా మంచి జరగాలి అనేది గురువుగారి గురించి చెబుతున్నానండి. మీ సమస్యలు తీరడానికి బాబాగారే మీకు ఒక మంచి పరిష్కార మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే ఒక నెంబర్ చూస్ చేసుకున్నారు కదండి. ముందుగా అయితే 111 అనుకున్న వారి గురించి అయితే తెలుసుకుందాము. మీరు ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వారి హృదయంలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఇక్కడ 5 ఆఫ్ కప్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. ఈ వ్యక్తికి మీరు మీ జీవితంలో చాలా దుఃఖంలో మునిగిపోయినట్టుగా అనిపిస్తుంది. మీరు ఎవరి మీదైనా సరే ప్రేమ కలిగించుకుని ఉంటారు, కానీ వారైతే మీ విలువ తెలుసుకోలేదు కదా. ఇది మీ జీవితంలో ఇలాంటి సమయం. ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, ఎవరూ అర్థం చేసుకోవాలి అని కూడా లేదు. మీరు అన్నీ కూడా వారికే వదిలేశారు. ఒకటే మీ జ్ఞాపకాలతో కూడుకుని మీలోనే మునిగిపోతున్నట్టు ఒక వ్యక్తిని చూస్తున్నారు. అతను తప్పు చేశాడు, మీరు కూడా తప్పులు చేశారు. అలానే అనిపిస్తుంది. మీరు సరైన సమయంలో సరైన వ్యక్తికి విలువ ఇవ్వలేదు. వారు మీకోసం చేసిన వాటి గురించి మీరు అంతగా విలువ ఇవ్వలేదు. మరి మీకోసం సరికాని వారి వైపు మాత్రమే చూస్తూ ఉండటం. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి మీలోని లోపాలను చూస్తున్నాడు. మీలో ఏం లోపం ఉంది? లోపం అంటే కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేయకపోతే గనక వారికి మీరు చాలా తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. మీ జీవితంలో కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారు మీకు అవసరం. వారు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ విషయాన్ని అతను గమనిస్తున్నాడు. అలాగే మీరు చాలా విషయాల్లో చిక్కుకున్నట్టు, మీ తప్పులతోటి మీరు పశ్చాత్తాపడినట్లు వారికి కనిపిస్తున్నారు. అలాగే మీ పర్సన్ మీ గురించి ఇలా కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు విన్నదంతా కూడా ఈ వ్యక్తి గురించి. మీరు ఏం చేయాలి అంటే, మీరు మీ జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోతే, మీరు పని చేయకపోతే, మీరు ఏది ఆశిస్తున్నారో అది జరగదు. అలాగే మీ కష్టానికి ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీ కెరియర్పై దృష్టి పెట్టండి. యూనివర్స్ మిమ్మల్ని జీవితంలో చాలా గొప్పదాన్ని చెయ్యాలి అని కోరుకుంటుంది. మీ జీవిత లక్ష్యం పెద్దది. చిన్న చిన్న విషయాలకి ఈ భూమి మీదకి రాలేదు. మీరు మీ లక్ష్యాన్ని సాధించకపోతే మీ జీవితంలో జరిగిన చిత్రాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయి. ఏదో ఇలా జరిగిందిలే, మీరు విజయం కోసం ఇక్కడికి పంపబడ్డారు. విఫలమైన నిరాశలో మునిగి కూర్చోవటానికి కాదు. ఎవరు ఏం చేశారు, ఎవరు మోసం చేశారు, ఎవరు గాయపరిచారు,
ఎవరు వదిలి వెళ్ళిపోయారు? ఇవన్నీ ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి. ముందుకు నడవండి. ఎందుకంటే యూనివర్స్ మీకు అది ఇవ్వదు. మీరు చెయ్యాలి అనుకున్నది చెయ్యండి. మీ కెరియర్పై ముందు మీరు శ్రద్ధ పెట్టండి. మీపై మీరు శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అలాగే మీ గొప్పతనాన్ని మీరు గౌరవించండి. తర్వాత చూడండి, మీ జీవితంలో మీరు కోరుకున్నవన్నీ కూడా జరుగుతాయి. ఇవి మీ పర్సన్ యొక్క ఆలోచనలు, అలాగే యూనివర్స్ యొక్క గైడెన్స్ అనమాట. సో ఫ్రెండ్స్, విన్నారు కదండి, ఇది 311 తాకిన వారికి రీడింగ్ అండి. ఈ రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే 222 అండి. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం భావిస్తున్నాడో ఇప్పుడైతే తెలుసుకుందాము. యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్, ఏం అనుసరించాలి, ఇవన్నీ కూడా విన్న తర్వాత ఖచ్చితంగా పాటించే తీరాలన్నమాట. మరి ఈ వ్యక్తి అయితే మీ అన్ని అవసరాలు కూడా తీరుస్తారు. మీకు రావాల్సినవన్నీ కూడా ఇస్తారు. మీరు ఈ వ్యక్తి నుంచి కమిట్మెంట్ కోరుకుంటున్నారా? ఏదైనా వాగ్దానాలు, రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని, లేదా ఫ్రెండ్షిప్లో కొత్త మార్గాలు చూస్తున్నారా? జస్టిస్ ఎనర్జీ. ఈ వ్యక్తి ఎప్పుడూ కూడా మిమ్మల్ని తప్పు చెయ్యరు అని అయితేనే చూస్తున్నారు. కొంచెం మీ పని కోర్టు కచేరీలతో సంబంధం ఉండవచ్చు. మీ ముందుకైతే ఏదో ఒక విషయం వచ్చింది, డిఫెండ్ చేయాలి. ఈ వ్యక్తి నా జీవితంలో ఉండాలా లేకపోవాలా? ఈ విషయాలన్నీ కూడా అతను మీ నుండి గమనిస్తున్నారు. చేసినా కూడా బాగానే చేస్తారు. చాలా ఆలోచించి చేస్తారు. అలాగే మీరు తప్పు వ్యక్తి కాదు, నా వల్ల తప్పు జరిగింది, నేను మార్చుకుంటాను అని అయితే మీరు అనుకుంటున్నారు. మీరు తప్పు చెయ్యరు. ఇప్పుడు నేను చెప్పిన మాటలకి కారణమైతే ఉంది. ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. అవన్నీ కూడా అతను మీతో చెప్పాలి అని అనుకుంటున్నాడు. వారు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు చాలా మంచి వ్యక్తి. మీలో కొన్ని తప్పులైతే ఉన్నాయి, కానీ అతని కంటే ఎక్కువైతే కాదు. ఇక వారి విషయానికి వస్తే మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. మీరైతే కొంచెం శాంతంగా ఆలోచించండి. సిచ్యువేషన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీరు తప్పు డెసిషన్ తీసుకోకూడదు. ఏదైనా సరే ఆలోచించి తీసుకోవాలి. ఇప్పుడు జస్టిస్ ఎనర్జీ అయితే వచ్చింది. డివైన్ పవర్ మీ చేతులు, యూనివర్స్ మీ పక్షంలో. మీరు ఏం చేసినా అది మీ జీవితంలో ప్రభావం చూపుతుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయం. ఇప్పుడు అతను తప్పు చేశాను అని చాలా పశ్చాత్తాపడుతున్నాడు, అలానే బాధపడుతున్నాడు. ఇక యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అని అనుకుంటుందంటే, ఇవి అతని ఆలోచనలు. లవర్స్ ఎనర్జీ అనేది వస్తుంది. మళ్ళీ కార్డులు వేసి తీశాను, ఇదే వస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి మీ హృదయానికి శాంతిని ఇచ్చేవాడు. స్వచ్ఛమైన ప్రేమ మీకు జరిగిందా లేదా అనేది మీకు తెలుసు. కానీ మీరు ఎవరినైనా సరే వెళ్ళిపోకూడదు అని కోరుకుంటే ఆ డెసిషన్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ప్రేమను మీరు అనుసరించడం మీకైతే చాలా మంచిది. ఇక జీవితంలో అన్ని విషయాలు కూడా మెరుగుపడతాయి. ఇక విజయం అనేది మీకు రాబోతుంది. సత్య హృదయంతో మీ హృదయం చెప్పేవి ఆలోచించి మంచి డెసిషన్ తీసుకోండి. అది మీకోసంగా సరైనదే. అలానే మీ జీవితంలో మంచి నిర్ణయాలను కూడా తెచ్చిపెడుతుంది. ఆ డెసిషన్ మీకు సరైనది. అలానే మీ జీవితంలో అలాంటి పర్సన్ ఉన్నారు అనుకోండి, మీరు వివాహం చేసుకున్నారు. చాలామంది ఈ వీడియో వినండి. ఒకవేళ వివాహం జరగకపోతే వివాహం జరుగుతుంది. మీ జీవితం మంచిగా మారుతుంది. ఆ వ్యక్తి మీకు తోడుగా ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇదేనండి 322 నెంబర్ తాకిన వారికి రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 333 అండి. మీరు ఎవరి గురించి అయితే ఈ నెంబర్ తాకారో, ఎవరు మీ గురించి ఏమనుకుంటున్నారో, వారి హృదయంలో ఏముందో, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మీకు ఇష్టమైన వ్యక్తి వైపు మీరు వెళ్ళాలి అని మీరు అనుకుంటూ ఉన్నారు. అవును, మీరు కోరుకున్న వ్యక్తికి మీరు దగ్గరవ్వాలి అని అనుకుంటున్నారు. అతని హృదయంలో ఏముంది చూద్దాము అని అయితే మీరు అనుకుంటున్నారు. ఆ వ్యక్తి అయితే మీరు జీవితంలో మీకు అన్నీ కలిగి ఉన్నారు అని అయితే చూస్తున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తిని మీరు చూసినప్పుడల్లా ఇతను తప్ప మరి నా జీవితంలో వేరే ఎవరూ లేరు అనుకుంటారు. మీరైతే వారికి అంత ఇంపార్టెంట్ ఇస్తున్నారు. మీరు ఈ విధంగా ఉంటున్నారు అని అయితే వారు భావిస్తున్నారు. ప్రేమ అనేది ఉన్నప్పుడు నమ్మకం, విశ్వాసం అనేవి చాలా బలంగా ఉంటాయి.
అలాగే ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు. పదాల్లో చెప్పటానికి కూడా అస్సలు రాదు. మీరు దానిని అనుభవించండి. ఎందుకంటే మీరు ఎంత ప్రేమ ఇచ్చారు, ఎంత విశ్వాసం ఇచ్చారు. ఇప్పుడైతే అతను మిమ్మల్ని ఒక దేవతలా పూజిస్తున్నారు. వారి కళ్ళకి మీరు అలా కనిపిస్తున్నారు. ఇక తన జీవితంలో ఏం చేయాలన్నా సరే మీరే నిర్ణయించాలి అనైతే వారు అనుకుంటున్నారు. ఆ వ్యక్తికి మీరు అంతగా నచ్చేశారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీపై నమ్మకాన్ని అంతలా పెట్టుకున్నారు. ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. ఒకవేళ కోపంలో ఉన్నా సరే, కొంచెం దూరంగా ఉన్నా సరే, నెలలు గ్యాప్ వచ్చినా సరే, ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా అంటే చాలా ప్రేమిస్తూనే ఉంటారు. చాలా అంటే చాలా ఎక్కువ రిలేషన్లో అయితే ఉన్నారు. వివాహం అయిందా? ఏదైనా సరే, లవ్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వారైతే మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తి అని అతని దృష్టిలో అనుకుంటున్నాడు. మీతో ఎవరిని కూడా పోల్చుకోలేరన్నమాట. మీ అంత మంచి వ్యక్తి ఎవరూ లేరు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా అతనితోనే ఉండాలి అని కోరుకుంటున్నారు. మిమ్మల్ని వదిలి ఒక క్షణం కూడా ఉండలేను అని అయితే వారు అనుకుంటున్నారు. మీ నుంచి మొదటి స్టెప్నైతే వారు ఆశిస్తున్నారు. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు. ఎలా అంటే అది మాటల్లో చెప్పలేనంతగా అయితే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. అలాగే మీకు గౌరవ మర్యాదలు కూడా వారు ఇస్తూనే ఉన్నారు. అతని హృదయంలో అయితే మీకే స్థానం ఉంది. మీరైతే వారి వైపు వెళ్ళవచ్చు, వారితో మాట్లాడవచ్చు. రిలేషన్షిప్లో అయితే మీరైతే ఖచ్చితంగా ముందుకు సాగవచ్చు. వివాహం జరిగిన వారైతే భార్యాభర్తలై ఉంటే కనుక తప్పకుండా కలిసిమెలిసి ఉండండి. ఒకవేళ లవ్ పార్ట్నర్స్ అయితే కనుక తప్పకుండా మీరు వివాహం చేసుకోండి. మీ జీవితం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వ్యక్తితోటైతే మీరు చాలా అంటే చాలా మంచి జీవితాన్ని అయితే కొనసాగిస్తారండి. మీ జీవితం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనల్ని ఇష్టపడే వారితో మన జీవితం ముడిపడి ఉంటే కనుక మన జీవితం చాలా బాగుంటుందండి. జీవితాంతం కూడా వారైతే మనల్ని ప్రేమిస్తూ ఉంటారనమాట. సో ఫ్రెండ్స్, ఇదేనండి 353 నెంబర్ తాకిన వారికి రీడింగు. మరి రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ ఫ్రెండ్స్. అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలో భావించండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.